మనీస్ కిచెన్. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు సింపుల్ పాయసం ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. పాయసానికి కావాల్సిన పదార్థాలు పాలు, సేమియా, షుగరు, డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో వేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు సేమియాను నేతిలో వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. దీన్ని ఇలా వేపుకుంటే మంచిగా వస్తుంది, కలర్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు చిక్కటి పాలు 1 గ్లాస్, ఈ గ్లాస్ 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలండి. వాటర్ వేసుకుంటే అది మంచిగా బాయిల్ అయిన తర్వాత దగ్గరికి వస్తుంది కదా, అప్పుడు చిక్కదనం వాటర్ అంతా పోయి ఓన్లీ పాలు మట్టికే ఉంటుంది సేమియా. అట్లాగే కొన్ని వాటర్ కూడా వేసుకుంటాము. మీ ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కొంచెమే వేస్తాను, ఎక్కువ వేస్తాను. అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. పాయసం మంచిగా బాయిల్ అయినప్పుడు ఒక 2 ఇలాచీలు వేసుకోవాలి. నేను పౌడర్ ఆల్రెడీ వేసేసిన, ఇలాచీ పౌడర్ కొంచెం ఆల్రెడీ వేసిన నేను. ఓకేనండి, యమ్మీ యమ్మీ సేమియా పాయసం రెడీ. ఇంకొంచెం బాయిల్ అయితే అయిపోతుందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటే ఇట్లా ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా విడిపోయి నీట్గా వస్తుంది. చూడడానికి కూడా టెంప్టింగ్గా కనిపిస్తుంది. సూపర్ యమ్మీ యమ్మీ పాయసం రెడీ. ఫైనల్గా సేమియా పాయసం రెడీ అయిందండి. రెడీ అయిన తర్వాత ఇట్లా గార్నిష్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్తోని. కాజు, బాదం, పిస్తా, ఖర్జూర అన్నీ డ్రై ఫ్రూట్స్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అండ్ రిక్వెస్ట్.